డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పిందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. అయితే మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, డ్వాక్రా గ్రూపుల నిర్మాణానికి అలనాడు చంద్రబాబు నాయుడు గారి మధ్యలోంచి వచ్చిన ఆలోచన అని చెప్పుకోవాలి. 15 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడే డ్వాక్రా సంఘాలని నిర్మించడం జరిగింది. మరి ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ డ్వాక్రా మహిళలకు సంబంధించి గొప్ప గుడ్ న్యూస్ చెప్తా ఉన్నారు. ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపి కబురంటూ డ్వాక్రా మహిళలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరొకసారి ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుందంటూ చెప్తున్నారు. ఇకపై డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నడవనున్నాయండి. ఇదే ఒక పెద్ద అప్డేట్. పట్టణ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. మహిళలు మాత్రమే ఈ బిజినెస్లో రాణించాలని, ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలన్న కాన్సెప్ట్తోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసిందని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఈ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయబోతున్నారండి. డ్వాక్రా సంఘాలు పొదుపు డబ్బుల ద్వారా పెట్రోల్ బంకు ఖర్చులను భరించనున్నారు. పెట్రోల్ బంకులకు స్థలం చూపడం, అలాగే బిజినెస్ డెవలప్మెంట్ కావడానికి ప్రభుత్వం అయితే హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. సుమారు 6,000 కోట్ల రూపాయల పొదుపు డబ్బులను ఉపయోగించుకుని ఈ ప్లాన్ అమలు చేసేందుకు మోప్మా సిద్ధమవుతోంది. మోప్మా అనేది ఒక గ్రూప్ అండి. ఇది ఇలా ఉంటే, ఇటీవలే డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కోసం బైకులు, ఆటోలు ఇచ్చిన విషయం కూడా మనకు తెలిసింది. వీటిని రెంటుకు తిప్పడానికి ర్యాపిడో సంస్థ ఒప్పందం, మోప్మా ఒప్పందం కూడా కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళల కోసం ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే చోట దొరికేలా నగరంలో స్మార్ట్ స్ట్రీట్ వెడ్డింగ్ మార్కెట్ కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. పెట్రోల్ బంకులు ఏర్పాటు తర్వాత ఈ స్మార్ట్ సిటీ బంకులు అనేవి ఏర్పాటు చేస్తారు. ఇవి ప్రారంభమైన తర్వాత ప్రస్తుత స్వయం సహాయక సంఘాలతో పెట్రోల్ బంకులు నడిపేందుకు ఆయిల్ కంపెనీల నుంచి పర్మిషన్ అయితే తీసుకుంటుందండి ప్రభుత్వం. ఏది ఏమైనా ఇది మహిళలకి ఏపీలో ఒక వరం లాంటిది అని చెప్పాలి. చూద్దాం ముందు కూటమి ప్రభుత్వం మహిళల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో.